వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు ఈ బిజీ లైఫ్లో మన గురించి మనం పట్టించుకోవడం మొత్తం మర్చిపోతున్నాం. సో పనులు అని చెప్పేసి, జాబ్, బిజినెస్, పిల్లలు, ఫ్యామిలీ అని చెప్పేసి మొత్తం మన మీద అయితే అసలు ధ్యాస పెట్టట్లేదు. సో మన ఫిట్నెస్ గురించి, వెల్నెస్ గురించి తెలియజేయడానికి మనతో పాటు మన స్టూడియోకి ఈరోజు వెల్నెస్ అండ్ ఫిట్నెస్ కోచ్ వచ్చారు. సో మరి అడిగి మన వ్యూవర్స్ కోసము ఏమేమి చిట్కాలు ఉన్నాయి, ఎట్లా మెయింటైన్ చేయాలి, డైట్ ఎలా మెయింటైన్ చేయాలి, ప్రతి ఒక్కటి మనం పర్ఫెక్ట్గా తెలుసుకుందాము. నమస్తే మేడం. నమస్తే శారద మేడం, ముందుగా మీ పరిచయం ఒకసారి మా వ్యూవర్స్కి చెప్తారా? అందరికీ నా నమస్కారం అండి. నా పేరు మాయా శారద. అండ్ నేను నిజానికి చెప్పాలంటే హైదరాబాద్ కాదు నాది. ఓకే. నేను ఒక మారుమూల ప్రాంతం నుంచి వచ్చాను. ఒరిస్సా దగ్గర ఒక చిన్న పల్లెటూరు, శ్రీకాకుళం డిస్టిక్. అక్కడ పాతపట్నం మండలం, అందులో కొరసవాడ విలేజ్. కొరసవాడ విలేజ్ అంటే ఒరిస్సా దగ్గరలో? ఒరిస్సాకి దగ్గరలో, బార్డర్. ఓకే. అయితే నాది వ్యవసాయ కుటుంబం. యాక్చువల్గా మా ఫాదర్ వ్యవసాయం చేసేవాళ్ళు, మా మదరు టిఫిన్ సెంటర్ రన్ చేసేవాళ్ళు. ఓకే. మా ఫాదర్ అండ్ మదర్ది లవ్ మ్యారేజ్, యాక్చువల్గా ఇంటర్ కాస్ట్ మ్యారేజ్. వాళ్ళిద్దరికి ఇంట్లో సపోర్ట్ లేకపోవడంతో మా నాన్నగారు వ్యవసాయ కుటుంబం అని చెప్పాను కదా, ఇద్దరు హోటల్ రన్ చేస్తూ, నాకు తెలిసిందే అది. ఓకే. హోటల్ రన్ చేస్తూ మమ్మల్ని పెంచేవాళ్ళు. నాకు ఇద్దరు తమ్ముళ్ళు ఉన్నారు. అండ్ చిన్నప్పుడు పుట్టిన తర్వాత ఇంటర్ కాస్ట్ మ్యారేజ్ చేసిన వాళ్ళకి ఊర్లో నుంచి వెలివేస్తారు, తెలుసు కదా మీకు? అప్పట్లో అయితే ఖచ్చితంగా. మా నాన్నగారిని కూడా అలానే చేశారు. ఓకే. అంటే ఊర్లో నుంచి ఊరు నుంచి వెలివేశారు, వద్దని చెప్పారు. యాక్చువల్గా ఊర్లో నాయుడుస్ అనమాట మేము. మా మదర్ వాళ్ళు వేరే కాస్ట్, అందుకని గ్రామస్తులు అందరూ వెలివేశారు. ఓకే. ఊరు బయట ఉండి మా మదర్ ఉండేది. ఇప్పుడు కన్నవారి ఇంటికి వెళ్ళలేదు, అక్కడ వాళ్ళ సపోర్ట్ లేదు. ఒక ఊరు బయట ఉండి ఒక పశువుల సాల ఉంటుంది, తెలుసు కదా? అవును. అందులో ఉండి మమ్మల్ని, పశువుల కొట్టు, అందులో ఒక 2 ఆవులు ఉంటుండే మాకు. అవి పెంచుకుంటూ పాలు కూడా అమ్మేవాళ్ళు, దాంతో పాటు హోటల్ నడిపించేవాళ్ళు. మా మదర్కి ఆ ఎక్స్పీరియన్స్ ఉంది, వాళ్ళ పేరెంట్స్ అది ఇచ్చారు. దాంతో మా ఫాదర్ కూడా అలవాటైంది. తను కూడా హోటల్ ఆ ఊర్లో రన్ చేసేవాళ్ళు. ఇంకా ఆ ప్రాసెస్లో నేను పుట్టిన తర్వాత ఊర్లో పెద్దలందరూ మాట్లాడుకొని ఎట్లయినా వీళ్ళని కలపాలి కదా అని, మా ఊర్లో ఏంటంటే అక్కడ సాంప్రదాయం, ఊరందరికీ భోజనాలు పెట్టాలి. భోజనాలు పెట్టి ఇట్లా చేసినందుకు క్షమాపరాధన అడగాలి, అంటే అప్పుడు కలిపేసుకుంటారు అనమాట. అంటే ఊరందరికి భోజనాలు పెట్టే స్థితి అయితే అప్పట్లో లేదు కదా, అంటే మీరు అంత కష్టపడుతున్నారు? ఉండేది కాదు, అది చేయలేక ఎన్నో సంవత్సరాలు అలా ఉండిపోయినాం బయట. ఓకే. అది లేకనే. ఓకే. దాని తర్వాత మీరు ఎట్లా సక్సెస్ ప్రయాణం స్టార్ట్ చేశారు? ఆ ప్రాసెస్లో యాక్చువల్గా నేను పుట్టిన తర్వాత, మా తమ్ముడలు పుట్టిన తర్వాత మా నాన్నమ్మ వాళ్ళు కొంచెం సపోర్ట్ చేశారు. చేసి ఊర్లో భోజనాలు మా నాన్నమ్మ వాళ్ళ సపోర్ట్తో పెట్టించి మేము ఊర్లోకి వెళ్ళాము. మళ్ళీ వెళ్ళాము. వెళ్ళిన తర్వాత మా నాన్నమ్మ నాకు వ్యవసాయం చేసేది కదా, నన్ను తీసుకెళ్ళేది. నాకు వ్యవసాయం కూడా అలవాటు చేసింది. నేను చిన్నప్పుడు స్కూల్ చదువుకుంటూ వ్యవసాయానికి కూడా వెళ్ళేదాన్ని. మీకు వడ్లు ఉడవడం అవన్నీ ఉంటాయి కదా, అది కూడా చేసేదాన్ని. ప్రతి ఒక్కటి నేర్చుకున్నాను. కష్టపడడం అంటే ఏంటనేది చిన్నప్పటి నుంచే మా నాన్నమ్మ ద్వారా నాకు అలవాటు అయ్యింది. ఈ మంచితనం కూడా తన దగ్గర నుంచి వచ్చింది. ఎక్కువ మా నాన్నమ్మ దగ్గరే పెరిగా. పుట్టినాక ఒక 3 years తర్వాత మా నాన్నమ్మ నాకు పరిచయం అయింది. ఓకే. ఆ నాన్నమ్మ ఒళ్ళోనే ఎక్కువ పెరిగాను. నేనంటే ఇష్టం ఉంటుండే నాన్నమ్మకు బాగా. పెద్ద మనవరాలని ఇంటికి నేను, మా నాన్న పెద్ద కొడుకు. అట్లా నన్ను ఎక్కడికి వెళ్ళినా పొలాలకి తీసుకెళ్లేది, టెంపుల్స్కి తీసుకెళ్లేది. తను చాలా డివోషనల్ అనమాట. చాలా మంచి విషయాలు నేర్పించేది. ఈ ప్రాసెస్లో ఉండగానే మాకు కరువు వచ్చింది అక్కడ. నేను అప్పుడు 6th class చదువుతున్నా. ఆ టైంలో కరువు వచ్చింది. తమ్ముళ్ళు వాళ్ళేమో చిన్నగా ఉన్నారు, వాళ్ళు కూడా వాళ్ళ క్లాసులు చదువుకుంటున్నారు. ఆ టైంలో హైదరాబాద్కి అందరూ వచ్చేస్తున్నారు ఎక్కడైనా బ్రతకాలని. దాంతో కొంతమంది అక్కడ ఉండే వేరే వేరే డిస్ట్రిక్ట్స్కి వెళ్తున్నారు, కొంతమంది హైదరాబాద్. మా ఊర్లో నుంచి కొంతమంది వచ్చి ఇక్కడ సెటిల్ అయ్యారు. ఒక 2 years. అప్పటికే మేము చాలా బాధలు పడ్డాంలే అక్కడికి. అదే హోటల్ రన్ చేసుకుంటూ ఎట్లనో మమ్మల్ని తీసుకొచ్చారు. కరెక్ట్గా నేను 7th కంప్లీట్ అయిపోయింది.
8th క్లాస్లో ఉన్నప్పుడు మా మదర్ ఫాదర్ హైదరాబాద్ వచ్చేసారు. ఓకే. నన్ను మా నాన్నమ్మ దగ్గర వదిలిపెట్టేశారు. అంటే మీరు ఊర్లోనే ఉన్నారా? నేను ఊర్లోనే ఉన్నా. ఒక 2 years చాలా కష్టపడ్డాను. ఓకే. తల్లిదండ్రులు లేకపోతే ఎట్లుంటుంది అనేది అప్పుడే తెలిసింది. మా నాన్నమ్మ దగ్గర కొన్ని రోజులు ఉన్నా. అప్పట్లో మా అన్నయ్య వదిన ఉండేవాళ్ళు, అంటే మా పెద్దమ్మ కొడుకు కూతురు అమ్మ తరపు నుంచి. వాళ్ళ దగ్గర ఒక 1 year ఉన్నా. వాళ్ళు కూడా హోటల్ రన్ చేసేవాళ్ళు. పని చేస్తేనే ఫుడ్, నాన్నమ్మతోటైనా పొలంకి వెళ్తేనే ఫుడ్, అట్లా ఉంటుండే కమిట్మెంట్. కష్టపడాలి, సంపాదించాలి, ఫుడ్. అప్పుడే నాకు అలవాటు అయింది అలా. ఆ రోజు నుంచి నేను వెళ్ళి పొలంకి వెళ్ళి పని చేస్తే రోజు మా నాన్నమ్మ రూపాయి ఇచ్చేది. ఓకే. ఆ రూపాయి అంటే అప్పట్లోన ఒక 100 రూపాయల కంటే ఎక్కువ అన్నట్టు. రూపాయితోటి చాలా కొనుక్కోవచ్చు. అట్లా కష్టపడి పైసలు పక్కా పెట్టి, అండ్ మా అన్నయ్య వాళ్ళ దగ్గర కూడా మార్నింగ్ 4 o'clock ఇవ్వాలి. వాళ్ళది షాప్ ఉంటుండే కదా, ఇది టిఫిన్ కొట్టు. దానికోసం పప్పు రుబ్బడం, చట్నీ రుబ్బడం 4 గంటలకే లేవాలి. అంత చిన్న వయసులోనే అవన్నీ నేర్చుకున్నారా మీరు? చేశాను నేను. అవి చేసి 7:30 వరకు టిఫిన్స్ అందరికీ రెడీ అవ్వాలి. అందరూ వస్తూనే ఉంటారు కదా. టిఫిన్స్ ఇచ్చిన తర్వాత నాకు 8:30 వరకు స్కూల్. మళ్ళీ నేను రెడీ అయ్యి నేను తిన్నాక, నేను రెడీ అయిన తర్వాత టిఫిన్ ఇచ్చేవాళ్ళు, తినేసి వెళ్ళేదాన్ని. అట్లా మళ్ళీ మధ్యాహ్నం లంచ్కి వచ్చి ఏమైనా ఉంటే పనులన్నీ చేసుకోవాలి, క్లీన్ చేసుకోవాలి. అప్పుడు మళ్ళీ లంచ్ పెడుతుండే. అప్పుడు మళ్ళీ హై స్కూల్కి వెళ్తుండే. మా ఊర్లో హై స్కూల్ ఉంటుండే, అందులో చదువుకున్నా. గవర్నమెంట్ స్కూల్లోనే నేను చదువుకున్నాను. సో మీరు అంటే ఆ రేంజ్ నుంచి ఇంత సక్సెస్ అంటే ఎట్లా వచ్చింది అసలు? సింపుల్గా రాలేదు. ఒక 2 years 9th వరకే అలా కష్టపడ్డాను. నాకు హెల్త్ పాడైపోయింది రోజు రోజుకి. నాకు ఫుడ్ సరిగా ఉండేది కాదు. సొంత చుట్టాల ఇంట్లోనే పని చేసుకుని బ్రతికేదాన్ని. అంటే మీ రిలేటివ్సేనా వాళ్ళందరూ? రిలేటివ్సే. ఓకే. పిన్నులు ఉంటుండే వాళ్ళ దగ్గర పని చేస్తే ఫుడ్ దొరుకుతుంది కదా. అట్లా లాస్ట్కి అమ్మ నాన్నకి ఫోన్ చేశా, నేను ఉండలేను, నాకు స్కిన్ ఇన్ఫెక్షన్ వచ్చేసింది విపరీతంగా. హాస్పిటల్లో చూపించడానికి కూడా ఎవరు లేకుండే. ఓకే. యాక్చువల్గా ఇక్కడ కాలంతా ఒక ఇన్ఫెక్షన్ వచ్చేసింది, మొత్తం పురుగులు వచ్చేసాయి కాళ్ళకి ఇక్కడ. ఓకే. ఈ చేతులకు కూడా మొత్తం అది ఏదో ఫంగస్ అంటది, అది అంటువ్యాధి అనమాట. నన్ను బయట పెట్టేశారు. ఇంకా అంటే ఇంట్లోకి కూడా రానిచ్చే వాళ్ళు కాదా? ఓకే. ఫుడ్ కూడా సపరేట్ ప్లేట్ ఇచ్చి ఫుడ్ వేసేవాళ్ళు. అంటే సొంత వాళ్ళే అట్లా చేసేటోళ్ళ? హాస్పిటల్కి తీసుకెళ్ళడానికి కూడా, తీసుకెళ్తే వాళ్ళకి ఎక్కడ అంటుకుంటుందని తీసుకెళ్ళేవాళ్ళు కాదు. ఆ టైంలో మా నాన్నమ్మకి హెల్త్ పాడైంది యాక్చువల్గా. మా తాతయ్య ఏదో కోపంలోన నాన్నమ్మని కొట్టేశాడు, పడిపోయింది, ఇక్కడ దెబ్బ తగిలింది పెద్దగా. తను మెమరీ లాస్ అయింది యాక్చువల్గా. ఓకే. హాస్పిటల్లో ట్రీట్మెంట్ ఇప్పిస్తుండే వాళ్ళ తరపు అన్నదమ్ముల వాళ్ళు. ఆ టైంలో నాకు ఇంకా నాన్నమ్మ లేదు కాబట్టి నేను ఇట్లా ఎక్కడ ఉండాలో అర్థం కాక, అమ్మ వాళ్ళేమో ఏదో సంపాదించి వద్దాంలే అన్నట్లు వాళ్ళు ఇక్కడ హైదరాబాద్లో కూలి పని చేసుకుంటూ. అంటే మిమ్మల్ని కూడా ఇటే షిఫ్ట్ చేసుకుంటే అయిపోతుండే కదా, ఎందుకంటే అక్కడ అంటే రాగానే ఇక్కడ అప్పట్లో పనులు దొరికేవి కాదు కదా. ఓకే. మిమ్మల్ని తీసుకొచ్చి ఇబ్బంది పెట్టుడు ఎందుకు అని చెప్పేసి ఒకటి బిల్డింగ్ కడితే అక్కడ గుడిసెలు వేసుకొని ఉండాలి. ఓకే. మా మదర్ వాళ్ళు అట్లనే ఉన్నారు. నాన్నేమో మట్టి పని చేసేవాడు. ఓకే. అమ్మేమో ఇండ్లలో పని చేసేది. ఓకే. తమ్ముడు వాళ్ళు ఇద్దరు కూడా స్టడీ మానేశారు. ఇంకా అక్కడ నాకే లేదు కదా. నాకు చదువుకోవడం అంటే చాలా ఇష్టం. చదువు కోసం ఏమైనా చేస్తాను ఉంటుండే. దానికి ఇన్స్పిరేషన్ మా బాబాయ్ యాక్చువల్గా చెప్పాలంటే. తను కూడా చదువుకోవాలని కసితోటి తనకి చదివించే వాళ్ళ హాస్టల్లో ఉండి చదువుకొని, తన స్టోరీ వేరు. తనను చూసే నేను కూడా చదువుకోను. మా బాబాయ్ అనేవాడు, అంటే మా నాన్న అన్నదమ్ముల 5గురు, లాస్ట్ వాడు మా బాబాయ్. నువ్వు ఎట్లని చదువుకోమ్మా, ఇన్ని బాధలు పడుతున్నావు కదా, నీకు మంచి ఫ్యూచర్ ఉంటుంది, నువ్వు బాగా చదువుకో, నీకు ఏం కావాలని ఉందో అడిగేవాడు. నాకు డాక్టర్ కావాలని ఉండే యాక్చువల్గా. చిన్నాన్న నేను డాక్టర్ అవుతా అనేసరని చెప్పేదాన్ని మా చిన్నానికి. దానికోసం నువ్వు ఇట్లా అప్పట్లో ఈ విధంగా చదువుకోవాలి, ఈ ర్యాంక్స్ రావాలి అని చెప్పేవాడు. తమ్ముడు వాళ్ళు ఇద్దరు వెళ్ళి, పెద్ద తమ్ముడు కూలి పనిలో జాయిన్ అయిపోయాడు.
మేస్త్రి పని నేర్చుకుంటున్నాడు. వాడి స్టడీ లేదు, ఇంకా స్తోమత లేక. చిన్న తమ్ముడు కూడా 5th క్లాస్ వరకే చదువుతున్నాడు. వాడు కూడా వాడు వెళ్ళిపోయాడు హైదరాబాద్కి. అక్కడ నాకే లేదు, ఇంకా వాళ్ళని నేను ఎట్లా చూసుకుంటాను, ఎవ్వరు చూసుకునేటట్టు లేరు. వాళ్ళ అమ్మల దగ్గరికి వెళ్ళిపోయారు. మా ఊరు నుంచి ఎవ్రీ మంత్ ఎవరో ఒకరు వెళ్ళిపోతుండే హైదరాబాద్కి. వాళ్ళతోటి పంపించేసేదాన్ని. నాన్నోళ్ళకి చెప్తే తమ్ముడోళ్ళకి అయితే లేదు, వాళ్ళకి ఫుడ్ కూడా లేదు, ఆకలితో ఉంటున్నారు నాన్న, మీ దగ్గర ఉంటే కనీసం ఫుడ్ తింటారు, నేను ఎట్లనో చదువుకొని ఇది చేస్తా. వాళ్ళకి ఏంటంటే భయము, ఇక్కడికి వస్తే చదివించలేము, సిటీలో పైసలు ఎట్లా పెట్టుకోవాలని భయం. గవర్నమెంట్వి తక్కువ ఉంటాయి అక్కడ ఊర్లో, ఆ భయంతో వాళ్ళిద్దరు వచ్చారు, ఇంకా చదువు లేదు, సాక్రిఫైస్ చేసేసారు. వాళ్ళు కష్టపడే వాళ్ళు అందరు అప్పట్లో కొంచెం అప్పులు అయిపోయినాం బాగా. చెప్పాను కదా, కరువు వచ్చింది, ఫుడ్ తినడానికి లేక అన్ని కొట్టుకుపోయినాయి, పొలాలు అన్నీ ఉన్నాయి. మా షాప్ కూడా చాలా రోజులు బంద్ చేసేసాం, లేకుండే అప్పులు చేసేసారు. అప్పులు తీర్చడానికి వచ్చిన అప్పులు తీర్చడానికి అయిపోయాయి మొత్తం. మాకు సపోర్ట్ ఎవరు లేకుండే, మాకు ఆస్తులు అంటే ఏం లేవు, ఉండే కానీ ఏమి ఇవ్వలేదు అప్పట్లో. లవ్ మ్యారేజ్ అని డాడీకి ఎవరికి చెప్పలేదు, కానీ ఈరోజు ఛాన్స్ వచ్చింది కాబట్టి చెప్తున్నా. ఒంటరిగా ఉంటే లేడీస్కి సేఫ్టీ ఎక్కడా లేదు. నన్ను బయట పెట్టేసే వాళ్ళని చాలా మంది జెంట్స్ వచ్చి ఇబ్బంది పెట్టేవాళ్ళు. తెలిసేది కాదు ఆ వయసులో, ఎక్కడికి వెళ్ళాలో తెలిసేది కాదు. డోరు కొట్టేదాన్ని, తీరేసేవాళ్ళు కాదు. అప్పుడు నా ఏజ్ 13 years. నాకు అవన్నీ జ్ఞాపకాలుగా ఉండిపోయినాయి, చేదు జ్ఞాపకాలు అవన్నీ. నాకు ఎక్కడ ఆడపిల్లలకి అన్యాయం జరిగినా తట్టుకోలేను. మంచితనం అంతా మా నాన్నమ్మ అయితే నాకు నేర్పించింది. అప్పుడు ఆ రోజు నేను ఎలా బయటపడ్డానో దేవుడికే తెలుసు. పారిపోయాను అక్కడ నుంచి. అంటే పారిపోయి వచ్చేసారా అక్కడ నుంచి? అక్కడ నుంచి పారిపోయి వచ్చి ఒక దగ్గర ఉన్నాను. అక్కడ మా ఊరు మొత్తానికి ఒక ఫోన్ ఉంటుండే. అక్కడే మేము వీక్లీ వన్స్ ఆదివారం ఫోన్ వస్తుండే. ఆ ఫోన్ కోసం ఎదురు చూడాలంతే. నేను అక్కడికి వెళ్ళిపోయాను. అక్కడ ఎవరైతే నాకు ఇబ్బంది పెట్టారో చెప్తే చంపేస్తామని బెదిరించారు. నేను అప్పుడు అక్కడ ఉన్న మా అమ్మ వాళ్ళకి ఫోన్ చేయాలని, మా అమ్మ వాళ్ళ నెంబర్ లేదు, ఆదివారం కోసం ఎదురు చూస్తున్నా. వాళ్ళ ఇంట్లో పని చేసుకుంటూ వాళ్ళ ఇంట్లోనే ఉన్నా. నాకు ఇంత భోజనం పెట్టండి చాలు. మా అమ్మ వాళ్ళు ఫోన్ చేస్తారు ఆదివారం, సండే అక్కడికి వెళ్తా కదా, వాళ్ళకి రిక్వెస్ట్ చేశాను అప్పట్లో. చేస్తే సరే అమ్మని అక్కడ వాళ్ళ ఇంట్లోనే పని చేసుకుంటూ ఉండి, మా ఊరు పెద్దలు వాళ్ళ దగ్గరనే పని చేస్తుండేనా? ఓకే. అక్కడ నుంచి ఎప్పుడు హైదరాబాద్ ఫోన్ వచ్చింది, నాన్న నేను ఉండలేను ఇక్కడ, మా నాన్న మా అమ్మ ఇద్దరు వచ్చి ఫోన్ చేశారు. అప్పట్లో ఎస్టీడీ బూత్లో ఉంటుండే కదా, అక్కడ నుంచి అమ్మ వాళ్ళు ఫోన్ చేశారు నాకు. నేను వచ్చేస్తానంటే ఇక్కడ మేమే కష్టపడుతున్నాను, నువ్వు వచ్చి ఎట్లుంటావమ్మా, ఊర్లో ఉండు, పిన్ని వాళ్ళ ఇంట్లో ఉండు, కావాలంటే ఎలా చెప్పాలి వాళ్ళకి అర్థం కావట్లేదు నాకు. అంటే చెప్తే అయిపోతుండే కదా, పిన్ని వాళ్ళ ఇంట్లో రానివ్వట్లేదు, బయట ఉన్న అక్కడ అమ్మ నాన్న లేరు. నేను చెప్పిన తర్వాత ఊర్లో వాళ్ళందరూ గోల చేస్తారు పెద్దగా. చేసిన తర్వాత అవతల వాళ్ళు నా మీద పగబెట్టుకుని నేను చేస్తే అక్కడ నుంచి ఎట్లా బయటపడాలా అని చెప్పేసి మీరు ఆలోచిస్తుంది అంతే. ఓకే. వాళ్ళకి ఒకటే బ్రతిమలాడిన, ఎట్లయినా నన్ను హైదరాబాద్ పంపియండి, మా నాన్నోళ్ళకి చెప్తే అర్థం చేసుకోవట్లేదు అని వాళ్ళకి బ్రతిమలాడితే, అప్పుడు మా ఊరు నుంచి ఒకరు, మా బాబాయ్ అవుతాడు, ఆయన చనిపోయాడు. మా నాన్నమ్మ వాళ్ళ ఇంకా చెల్లెలు కొడుకు అనమాట. బస్ స్టాండ్కి దగ్గరలోనే యాక్చువల్గా. నేను అక్కడ కూర్చున్నా, బాబాయ్ బ్యాగ్ పట్టుకొని వెళ్తున్నాడు. నాన్న వాళ్ళేం ఒప్పుకోలేదు కదా. నేను చిన్నాన్న అని పిలుస్తాను. చిన్నాన్న ఎక్కడికి వెళ్తున్నావు అంటే, హైదరాబాద్ వెళ్తున్నానమ్మా, ఇక్కడ ఉండలేకపోతున్నాను, నేను కూడా వెళ్ళి అక్కడ కష్టపడతాను, నాకు ఇక్కడ ఏం పని లేదు ఇంకా అంటే, చిన్నాన్న నన్ను తీసుకెళ్తావా ప్లీజ్ చిన్నాన్న, నేను అవి ఎంత పైసలు అయితే అక్కడికి వెళ్ళాక అమ్మ నాన్నకి అడిగిస్తాను, నన్ను తీసుకెళ్ళి చిన్నాన్న అనేసి అన్నా. చిన్నాన్న సరే అమ్మ తీసుకెళ్తానని. ఆయన నిజంగా పుణ్యం కట్టుకున్నాడు. కాకపోతే ఇప్పుడు లేడు మా చిన్నానైనా. నన్ను హైదరాబాద్ తీసుకొచ్చేటప్పుడు జనరల్లోనే వెంటనే టికెట్ తీసుకొని ఎక్కాలి, రిజర్వేషన్లో ఉంటుండే కాదు కదా, మేము అలా చేసుకునే అంత స్తోమత కూడా ఉండదు. బస్ ఎక్కాలి, స్టేషన్లో దిగాలి, అక్కడ నుంచి మళ్ళీ టికెట్ తీసుకొని రావాలి. ఆ విధంగా ఆ రోజు ఎక్కి వచ్చేసాను. చిన్నాన్న మా నాన్న సేమ్ అక్కడే పనిచేసేది కూడా మా చిన్నాన్న అక్కడేనంటాం కాబట్టి నాకు అక్కడ తీసుకెళ్ళి డే పెట్టేశాడు నన్ను.
దిగబెట్టి తను వెళ్ళిపోయాడు వేరే దగ్గరికి, పక్క అపార్ట్మెంట్లో పనిచేస్తుంటాడు. ఇక నా అమ్మ నాన్నని చూసిన ఆనందంలో ఏడ్ చేశాను పట్టుకున్న, వాళ్ళు మాత్రము బాధపడ్డారు. ఎందుకంటే వాష్రూమ్ లేదు. మా అమ్మే 2-3 రోజులకు ఒకసారి స్నానం చేస్తుందంట. ఓకే, చాలా ఇబ్బందుల్లో ఉన్నారు వాళ్ళు కూడా. నేను వచ్చేసాను కానీ సో మీకు కూడా అంతే ఇబ్బంది అవుతుందని చెప్పేసి వాళ్ళు బాధపడ్డారు. వాళ్ళు వద్దన్నారు, మళ్ళీ వెళ్ళిపోమన్నారా? నన్ను వెళ్ళిపోమన్నది. కానీ నేను వెళ్ళాను, నేను ఇక్కడ పని చేసుకునే ఉండిపోతాను, మీతో పాటు మీరు ఎలా ఉంటే అలానే ఉంటా, నేను ఇక్కడే ఉండిపోతా అనేసి అని చెప్పాను. ఓకే, మేము వాష్రూమ్కి వెళ్ళాలంటే పక్కన ఒక అపార్ట్మెంట్లో పర్మిషన్ తీసుకొని వెళ్ళాలి. అట్లా వాళ్ళ దగ్గరికి వెళ్ళి బాత్రూమ్కి వెళ్ళి వస్తా అంటే వాళ్ళు పంపిస్తారు. అట్లా ఇక దానికంటే ఎవరైనా ఇంట్లో పనికి జాయిన్ అయిపోతాను అనేసరికి కొన్ని రోజులు ఒకరింట్లో పని మనిషిగా జాయిన్ అయ్యింది. ఓకే, మరి ఇక్కడ ఎట్లా జాయిన్ అయ్యిండ్రు? జాయిన్ అయ్యి కంటిన్యూ చేసిండ్రా స్టడీ కంటిన్యూ చేశాను. నాకు చదువు అంటే ఇష్టం అని చెప్పాను కదా. ప్రెసెంట్ ఇప్పుడు ఎక్కడ దాకా చదువుకున్నారు మేడం? నేను డిగ్రీ చేశాను. డిగ్రీ చేశాను, కాకపోతే ఫైనల్ ఇయర్ ఒకటి ఎగ్జామ్ రాయలేదు. అప్పటికే మళ్ళీ వేరే మలుపులు తిరిగింది నా జీవితం. 9th 10th ఆ విధంగానే చదువుకున్నా. 10th లో కూడా మంచి మార్క్స్ వచ్చినాయి నాకు. తర్వాత నాకు బైపీసీ తీసుకోవాలండి, డాక్టర్ కావాలనుకున్నా, చెప్పాను కదా. ఎట్లా వచ్చినాయి కానీ తర్వాత కాలేజీలో సీట్ కోసం దానికి అప్పట్లో ఎగ్జామ్ ఒకటి రాయాల్సి వచ్చేది. కనీసం దానికి కట్టాలి కదా. లేదు, బైపీసీ తీసుకొని 1 year చదివి అక్కడ చెప్పారు చాలా ఖర్చుతో కూడిందని, కానీ అమ్మోళ్ళు భయపడిపోయారు. 1 year బైపీసీ చదివాను, 1 year ఎంపీసీ చదివాను. అంటే రెండు బైపీసీ నుంచి షిఫ్ట్ అయిపోయినా ఎండింగ్లో. చదవని ఇంకా ఎంపీసీ చేస్తే ఏదో ఒకటి జాబ్ దొరుకుతుంది, మీరు మంచిగా చేసుకోవచ్చమ్మా, మీకు కష్టము. బైపీసీ అంటే డాక్టర్ చదవాలంటే లక్షల్లో ఖర్చు పెట్టాలి, మీ వాళ్ళు చూస్తే అట్లా. అక్కడ మా బిల్డింగ్ ఓనర్ అట్లా చెప్పాడు. చెప్తే వెంటనే మా బాబాయ్ అప్పట్లో ఫోన్ చేస్తే ఒకసారి వస్తే అన్నాడు, ఏది ఇష్టం ఉంటే అది చదువమ్మా అని అన్నాడు. కానీ అది నేను ముందరికి వెళ్ళలేను కదా చిన్న అని, ఎంపీసీ తీసుకుంటా నేను అనేసి అన్నా. ఎంపీసీ చదువుతూ టైప్ రైటింగ్ నేర్చుకునేదాన్ని. రోజు సాయంత్రం స్కూల్ అయిపోగానే టైప్ రైటింగ్ నేర్చుకుంటూ అందులోనే జాబ్ చేసుకుంటూ మనీ సంపాదించేదాన్ని. అంటే ఆయనే పెట్టుకున్నాడు. నాది స్టెనోగ్రాఫర్, బాగా ఫాస్ట్గా టైప్ చేస్తా, హై స్పీడ్ లోవర్ అన్నిట్లో ఫస్ట్ ర్యాంక్. మీకు షార్ట్ హ్యాండ్ కూడా వచ్చు నేర్చుకున్నప్పుడు. నేర్చుకొని అప్పుడే నేను ఎక్కడైతే టైప్ రైటింగ్ నేర్చుకున్నానో ఆ పక్కనే ఒక హాస్పిటల్లో స్టెనో అంటే టైప్ రైటింగ్ వాళ్ళు కావాలని వచ్చింది అప్పుడు, రిపోర్ట్స్ టైప్ చేయడానికి. అందులో నేను నాది పెట్టాను కరికులం, అప్పుడు పెడుతుండే కదా బయోడేటా మొత్తం పెడితే వాళ్ళు ఇంటర్వ్యూకి పిలిచారు. ఆ రోజు ఒక 5 members వెళ్ళాము, టైప్ చేయించారు. ఒకటి ఇచ్చి టైప్ చేయమంటే అందులో నేనే ఫస్ట్ చేసి ఇచ్చేసాను. కొన్ని మెడికల్ టర్మ్స్ అవి అడిగారు వాళ్ళు. నాకు ఆల్రెడీ బైపీసీ చదివాను, నాకు ఇంట్రెస్ట్ ఉంది కదా, ఫాస్ట్గా చెప్పగలిగాను నేను. నాకు జాబ్ వచ్చింది. అది ఇంటర్మీడియట్లోనే జాబ్లో జాయిన్ అయ్యాను హాలిడేస్లో. అక్కడ నా జీతం ఫస్ట్ శాలరీ 800 రూపీస్. 800 అప్పట్లో. అంటే ఏ ఇయర్ ఇది? 2000 కరెక్ట్గా 1999. నాది 1996 to 97 నాది 10th. దాని తర్వాత ఏం చేశారు? అంటే జాబ్ జాయిన్ అయిపోయారు. అయ్యి అందులో, ఎందుకంటే నేను ఈ జాబ్ జాయిన్ అవ్వడానికి కారణం ఏంటంటే నాకు డాక్టర్ కావాలని ఉండే. నేను అక్కడ హాస్పిటల్లోనే చేస్తున్నా, అంటే నాకు ఒక ఫీల్ హ్యాపీనెస్ అన్నమాట. కనీసం ఇట్లా హాస్పిటల్లో ఉన్నాను, నేను ఆ విధంగా చేస్తున్నాను. అక్కడ ఎప్పుడైతే జాయిన్ అయ్యానో నాకు ప్రతి ఒక్క రిపోర్ట్ నా దగ్గరికే వస్తుండే. హెమోగ్లోబిన్, ఇప్పుడు ల్యాబ్ డయాగ్నోస్టిక్స్ అని, తర్వాత ఎంఆర్ఐ అని, సిటీ స్కాన్, ఏ రిపోర్ట్ అయినా నా దగ్గరికి రావాల్సిందే. నేను అది చదువుతూ కూడా అన్ని నేర్చేసుకున్నా. ఇంకా మెడికల్ టర్మ్స్ అన్ని అర్థమైపోయినాయి. దాని గురించి కూడా ఒక స్టడీ ఉంది. యాక్చువల్గా 1 year కోర్స్ ఉంటుంది, మనం అది నేర్చుకోవచ్చు. కాకపోతే దానికి మనీ కట్టాలి. అప్పుడు ఉండకపోతుండే కాబట్టి నేను దాన్ని టచ్ చేయలే. డాక్టర్స్ దగ్గరే ఉండే వాళ్ళని అడిగేదాన్ని, దీనికి అర్థం ఏంటి సార్, ఇదేంటి అని. ఈరోజు చెప్పింది రేపటికి ఫాస్ట్గా టైప్ చేసేదాన్ని. అక్కడ రేడియాలజిస్ట్ డాక్టర్ సుబ్రహ్మణ్యం సారు, డాక్టర్ సక్సేనా, వీళ్ళకి నేనంటే చాలా ఇష్టం, ఫాస్ట్గా టైప్ చేస్తుండే. ఆ విధంగా అక్కడ ఉన్నాను. ఆ ప్రాసెస్లో మా హస్బెండ్ ఎంఆర్ఐ టెక్నీషియన్ సంతోష్ కుమార్. నా లైఫ్ ఎట్లా టర్న్ అయ్యిందంటే అక్కడ చెప్తాను నేను.
ఎంఆర్ఐ టెక్నీషియన్ దాన్ని. నేను ఇంటర్ అయిపోయినాక ఓపెన్ యూనివర్సిటీలో డిగ్రీ కట్టాను. అది చదువుకునేదాన్ని. సండే సాటర్డే ఇట్లా క్లాసెస్ ఉంటుండే వెళ్ళేదాన్ని, నేర్చుకునేదాన్ని. అప్పుడు ఆయన ఎంఆర్ఐ టెక్నీషియన్గా వచ్చాడు, రిపోర్ట్స్ టైప్ చేయడానికి వచ్చేవాడు. ఆ విధంగా నన్ను చూసి లైక్ చేశాడు. నాకు కొంచెం చాలా హెల్పింగ్ నేచర్ అనమాట. హాస్పిటల్లో ఎప్పుడైనా మాకు వెల్నెస్ క్యాంప్స్ పెడతారు కదా, హెల్త్ క్యాంప్స్, రోడ్డు మీద ఉండేటోళ్ళందరినీ హెల్త్ క్యాంప్ తీసుకొచ్చేదాన్ని మరి ఏరుకొని. అది చూసి అందరూ లైక్ చేసేవాళ్ళు, చూడు శారద ఎంత ఇది, అసలు వాళ్ళని తేవాల్సిన అవసరం ఏంటి అనేసి అనేవాళ్ళు. ఎవరున్నా ఒక లేని రోజు కూడా తెచ్చేదాన్ని. నేను పే చేసి కూడా టెస్టులు చేపించడము, డాక్టర్ చూపించడం అట్లా చేసేదాన్ని. అది నచ్చి నన్ను లైక్ చేశారు. హెల్పింగ్ నేచర్ ఉంది, బాగుంటుంది కదా అని. అప్పుడు ప్రపోజ్ చేస్తే మా స్టోరీ కూడా పెద్దదైపోయింది. వాళ్ళు చాలా పెద్ద ఫ్యామిలీ. మాదేం ఫ్యామిలీ, మీది చిన్న ఫ్యామిలీ వాళ్ళది. నేను అసలు యాక్చువల్గా జాబ్ కూడా ఎక్కడి నుంచి వచ్చేదాన్ని తెలుసా? ఏదైతే మేము అపార్ట్మెంట్స్ అయిపోగానే మారిపోతూ ఉంటాం. నేను చెప్పినప్పుడు నా స్టోరీ బషీర్బాగ్లో స్టార్ట్ అయింది. హిమాయత్ నగర్లో నా స్కూలు. నేను నా జాబ్ చేసేసరికి ఇందిరా పార్క్ దగ్గర పార్క్ వ్యూ అపార్ట్మెంట్స్ ఉంది, అక్కడ వర్క్ నడుస్తుండే. అక్కడ మా నాన్న గుడి చేసుకొని వాచ్మెన్గా చేస్తుండే. అప్పుడు మీరు జాబ్ చేస్తున్నారు? అప్పుడు నాకు జాబ్ వచ్చింది, అక్కడ జాయిన్ అయ్యి అక్కడి నుంచి వచ్చేదాన్ని నేను. ఆ గుడిసెలో నుంచి నేను వచ్చేదాన్ని. అందరూ నన్ను చూసి ఎక్కడి నుంచో శారద అని, అంటే చాలా కనిపించడం ప్రొఫెషనల్ కనిపించేదాన్ని కదా, ఏదో పెద్ద బ్యాక్గ్రౌండ్ అనుకునే వాళ్ళు అందరు నన్ను చూసి. ఓకే, అంటే మీ హస్బెండ్ కూడా అలానే అలా అనుకున్నాడు ఏమో నాకు తెలీదు. నాకు ఒకరోజు ప్రపోజ్ చేస్తే సరే నేనంటే ఇష్టం కదా, మా ఇంటికి రండి అనేసి ఇన్వైట్ చేసి. మీ ఇంటికి డైరెక్ట్ తీసుకెళ్లారా? ఓకే. మా అమ్మ మా నాన్న అడగండి, ఎందుకంటే నేను చాలా సాంప్రదాయంగా పెరిగాను. నాకు అట్లా ఇష్టం ఉండదు ఏదైనా కూడా. మా ఇంటికి రండి, మా అమ్మ మా నాన్నతో మాట్లాడండి, వాళ్ళు ఓకే అంటే ఒప్పుకుంటా అన్న. వచ్చాడు, ఇంటికి ఎక్కడ తీసుకెళ్తా అనుకున్నాడు. ఆయన వైట్ ఇట్లా రావాలి. ఓకే, అంటే మీ గుడిసె దగ్గరికే తీసుకెళ్లారా? అక్కడే ఒక 2 days కనిపించాలనుకున్నా, పారిపోయినట్లున్నాడు. ఓకే, అంటే ఏదో ఊహించుకొని వచ్చినా ఇక్కడ చూస్తే ఇట్లుందని చెప్పేసి అనుకుంటాడు అనుకున్నారా మీరు? అనుకున్నా. కాకపోతే తర్వాత తను మళ్ళీ వచ్చి ఓకే ఫ్యామిలీ కంటే నువ్వు మంచి నచ్చావు నాకు, మా దగ్గర చాలా ఆస్తులు ఉన్నాయి, నాకు ప్రాబ్లం లేదు, నేను చేసుకుంటా అనేసి తను ధైర్యంగా చెప్పాడు. నేను ఒప్పుకోలేదు, చాలా రోజుల నుంచి చెప్పినా ఒప్పుకోలేదు. నేను ధైర్యంగా చెప్పాడు. సరేలే అనేసానని, సరే చూద్దాంలే కొన్ని రోజులు ఉండి ఏంటో ఇది. నాకు నమ్మకం లేదు హైదరాబాద్. మా నాన్న అప్పటికే ఒక కిరోసిన్ డబ్బా పట్టుకొని ఉన్నాడు. నువ్వు హైదరాబాద్ అబ్బాయిని పెళ్లి చేసుకుంటే నేను తగలెట్టుకుని చచ్చిపోతా, హైదరాబాద్ వాళ్ళు మోసం చేస్తారు, నీకు తెలీదు, మళ్ళీ డబ్బున్నోళ్ళు ఇంకా మోసం చేశారనే థాట్ లో ఉంటారు. మా నాన్నగారికి అస్సలు ఇష్టం లేదు. మా అమ్మ ఏమో పోన్లే పిల్ల ఇష్టపడుతుంది కదా చూద్దాము, వాళ్ళ ఇంట్లో వాళ్ళతో మాట్లాడదాము, మా అమ్మకి ఒక ధైర్యం. కానీ మా నాన్నకి ఇష్టం లేదు. మా నాన్నగారికి ఏంటంటే వాళ్ళ చెల్లెలు కొడుకు చేసుకోవాలని ఎప్పుడు ఇష్టం ఉంటుండే, మన ఫ్యామిలీలో ఉంటుంది కదా అని. వాళ్ళకు కూడా ఇష్టం ఉంటుండే మా మేనత్తకి నన్ను చేసుకోవాలని, చిన్నప్పటి నుంచి ఉంటుండేనంట. ఆ తర్వాతే తెలిసింది. కాకపోతే నాకు ఇష్టం లేదు. మళ్ళీ ఆయన మేస్త్రి పని చేస్తాడు. మళ్ళీ ఇదే జీవితమా నాకు, నేను అని చేసుకోవాలి. ఫస్ట్ ఒప్పుకున్నాను కానీ భయం వేసింది, ఎక్కడ కన్ఫ్యూజన్ మైండ్ అమ్మాయిలకి. అవును, ఖచ్చితంగా మ్యారేజ్ అనగానే ఏంటంటే 14-15 years కి మ్యారేజ్ చేసేయాల్సిందే. అంతే. తర్వాత ఇప్పుడు మీరు మీ హస్బెండ్ తోనే అప్పుడు మ్యారేజ్ అయితే ఒప్పేసుకున్నారా లాస్ట్ కి? అయితే మా హస్బెండ్ యాక్చువల్గా వాళ్ళు 9 members, ఇద్దరు చనిపోయారులే, 7 members. అంటే అబ్బాయిలు అమ్మాయిలు? అబ్బాయిలే అందరూ, మొత్తం అబ్బాయిలేనా? 9 మంది అబ్బాయిలు. 9 మంది, పెద్ద కుటుంబమే, మరీ పెద్ద కుటుంబం. ఇంకా ఇద్దరు వాళ్ళు కూడా ఉంటే క్రికెట్. అయితే అందరు పిల్లలు అవగా మా హస్బెండ్కి మా బావకు ఒకటేసారి పెళ్లి చేయాలని వాళ్ళ ఇంట్లో ప్లాన్ చేస్తున్నారు. పెద్ద కుటుంబం ఒకటేసారి అయితే ఖర్చులు తక్కువ అయితే వాళ్ళ ఆలోచన కదా. ఈలోగా మా ఆయన అంటే సంతోష్ నాతోటి ఇదిలో ఉన్నాడు కదా, ఎట్లా ఒప్పుకుంటాడు? అవును, ఒప్పుకోడు కదా. ఇప్పుడు కానీ ఒక్క నిమిషం మేడం, నిజంగా మీ హస్బెండ్ కి హ్యాట్స్ ఆఫ్ చెప్పాలి. ఎందుకంటే అంత ఆస్తి ఉన్నా అంత ఉన్నా
వచ్చి మీరు పిలిచిండ్రు పూరి గుడిసెని చూసి పారిపోతారు అనుకున్నారు, కానీ నెక్స్ట్ కూడా మీ దగ్గరకు వచ్చి మళ్ళీ మిమ్మల్ని పెళ్లి చేసుకోవాలా అనుకోవడం అసలు ఎవరు ఉండరు, చాలా అంటే చాలా రేర్ పీపుల్స్. అందులో మీ హస్బెండ్ ఒకరు నిజంగా గ్రేట్. అసలు వీళ్ళిద్దరికి పెళ్లి చేస్తాని అనుకున్నారు, కానీ వాళ్ళ పెద్ద అన్నయ్య పెళ్లి, ఇంకొక అన్నయ్య పెళ్లికి నన్ను తీసుకెళ్లాడు. ఓన్లీ ఫ్రెండ్స్ అని చెప్పి మమ్మల్ని అందరిని హాస్పిటల్ నుంచి అన్నయ్యని ఇన్వైట్ చేసి తీసుకెళ్లాడు. కాకపోతే మా అత్తమ్మకి ఒకటికి చెప్పినట్లున్నాడు, మా అత్తమ్మ అయితే ఒక విధంగా చూస్తుంది నన్ను, అర్థమైతలేదు నాకు. అంటే కోడలు కాబోయే కోడలు కదా, అదేం చెప్పిందో తెలియదు. కొంతమంది అయితే ఒక విధిగా చూస్తుంటారు. నేను కూర్చొని ఉన్నాను, అర్థం కావట్లేదు. ఫ్రెండ్ అని చెప్పారు, నైట్ ఉన్నాను, నెక్స్ట్ డే ఉన్నాను, మ్యారేజ్ అయిపోయింది, ఇక వచ్చేసాను, వాళ్ళ పెళ్లి అయిపోయింది. ఆ తర్వాత ఒక 6 months తర్వాత ఈయన మ్యారేజ్ చేయాలని ప్లాన్ లో ఉన్నారు, ఇద్దరిది చేయాలని. ఆ తర్వాత హాస్పిటల్కి ఎవరి పెళ్లికి అయితే వెళ్ళానో ఆమె ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్, బాబు పుట్టినాక వచ్చింది. వీళ్ళు పెళ్లి పోస్ట్ పోన్ చేసుకుంటూ వస్తున్నాడు ఈయన. అప్పటికి ఒక 1.5 year అయిపోయింది. ఓ బాబుని ఎత్తుకొని వచ్చింది ఆమె, మా తోటి కోడలు. ఓకే, మీకోసం 1.5 year పోస్ట్ పోన్ చేసుకుంటూ వచ్చాడు. హాస్పిటల్ ఉండేదాన్ని, గొడవలు ఎప్పుడు. ఇక నేనేం చేయాలి అర్థమయ్యేది కాదు నాకు. ఇక ఆ టైంలో వాళ్ళు పెళ్లి చేయడానికి రెడీ అయ్యారు. ఆయన డెసిషన్ తీసుకున్నాడు, మనం పెళ్లి చేసుకుందాము, నీకంటే ఎవరైనా ఉంటే. మా బాబాయ్ అని చెప్పాను కదా, నేను చదువుకోవడంలో హెల్ప్ చేసేవాడని. ఆ బాబాయ్ కొంచెం స్టేబుల్ గా ఉన్నాడు, ఆయనకి హెల్ప్ అడిగాను. బాబాయ్ అమ్మ వాళ్ళు అప్పటికి ఒప్పుకోలేరా మ్యారేజ్ కి? నాన్న ఒప్పుకోలేదు. నాన్న ఒప్పియడం కోసమని బాబాయ్ దగ్గరికి వెళ్ళాం, నేను సంతోష్ వెళ్ళి చెప్పాము. అబ్బాయికి ఇంట్రడ్యూస్ చేశాను. చిన్న ఇగో అయినా సంతోష్ మంచోడు, ఇట్లా చూడు చిన్న మ్యారేజ్ చేసుకోవాలనుకుంటున్నాను, మరి నాన్న వాళ్ళు ఒప్పుకోవట్లేదు, ఒకసారి నువ్వు మాట్లాడవా అనేసి అంటే, మా చిన్నాన్న కూడా అన్నాడు మా అమ్మాయి ఇట్లాంటిదని. సంతోష్కి అన్నీ చెప్పాడు, తనకి ఏం తెలియదు, అమాయకురాలు, మోసం చేస్తే తట్టుకోలేదు, చనిపోవడం తప్ప ఏం లేదు తనకి అనేసి అని. చాలా లేదండి నాకు శారద అంటే ఇష్టము అనేసానని చెప్పాడు. ఆ టైంలో హాస్పిటల్లో మేము ఉన్నప్పుడు మా మీద, హాస్పిటల్లో కూడా పాలిటిక్స్ ఉంటాయి, ఎక్కడైనా పాలిటిక్స్. సంతోష్ అంటే పడిన వాళ్ళు చాలా మంది ఉన్నారు, మా మీద చాలా రూమర్స్ క్రియేట్ చేసి అక్కడ నుంచి వెళ్ళిపోయేలాగా చేశారు మమ్మల్ని. మా హస్బెండ్ రిజైన్ చేసాడు అక్కడ, సంతోష్ జాబ్ రిజైన్ చేసి బయటకు వచ్చేసాడు. ఆ టైంలోనే అక్కడ పెళ్ళి. వాళ్ళేమో నువ్వు ఇక్కడికి వచ్చేసి, తనకి ఎస్ఐ పోస్ట్ ఖాళీగా ఉంది దగ్గర, 5 lakhs కడితే పోస్ట్ వస్తుంది తనకి, తన హైట్ బాగుంటాడు కదా. ఇంట్లో వాళ్ళు అన్నారు, మంచి అమ్మాయిని చూసాము, చాలా కట్నం ఇస్తున్నారు, ఒక 5 లక్షలు కడితే నీకు ఎస్ఐ పోస్ట్ వస్తుంది, నువ్వు వచ్చే జాబ్ పోతే పోనీ వదిలేసేయి వచ్చేయని చెప్పారు. వాళ్ళు చాలా కట్నం ఇవ్వడానికి రెడీ మా ఆయనకి. ఓకే, అక్కడ జాబ్ రెడీగా ఉంది, అక్కడికి వెళ్తేనే జాబ్. మరి ఏమన్నారు? జాబ్ లేదు, వెళ్ళలేదు. వెళ్ళాడు, అన్నీ ఒప్పుకున్నట్లు ఒప్పుకొని లేచిపోయి వచ్చేసాడు. ఇక్కడ నేను అన్ని రెడీ చేసుకున్నాం మేము, బాబాయ్ అందరం టెంపుల్లో పెళ్లి చేసుకున్నాం. బషీర్బాగ్ దగ్గర ఒక టెంపుల్ ఉంటది ఫ్లైఓవర్ కింద, ఆ టెంపుల్లో మా మ్యారేజ్. వాళ్ళకి ఎవ్వరికి చెప్పలేదు పాపం. ఫైనల్ గా మ్యారేజ్ అయితే అయింది హ్యాపీగా. మ్యారేజ్ అయినాక ఒక 3-4 days అయ్యింది, మా ఆయనకి కనిపించట్లేదు. అక్కడ తెలిసింది ఎవరో తెలియదు, వాళ్ళ ఇంట్లో వాళ్ళు చెప్పారు కనిపించలేదు. మా ఆయన కోసం పోలీస్ స్టేషన్కి వెళ్ళి కంప్లైంట్ ఇచ్చాను. అంటే మీరు ఏమనుకున్నారు, మీ ఆయన నిన్ను పెళ్లి చేసుకుని వదిలేసి వెళ్ళిపోయింది అనుకున్నారా? లేదంటే యాక్చువల్ గా మేము ఇంట్లో ఉండగా వాళ్ళ బ్రదర్ కి తెలిసింది, వాళ్ళ చిన్న తమ్ముడికి ఎవరో చెప్పారు హాస్పిటల్ నుంచి. నేను ఆదిత్య హాస్పిటల్లో జాబ్ చేసేదాన్ని, మా ఆయనకి జాబ్ లేదు, నా జీతంతో బ్రతికే వాళ్ళం. 2500 జీతం అప్పటికి, దాంతో ఇంటి రెంట్ కట్టుకోవాలి, మేము బ్రతకాలి. ఆయనకి ఏం లేదు, 0. ఇల్లంతా వదిలేసి వచ్చేసాడు కదా. ఆ టైంలో ఎవరో చెప్తే అప్పుడు వాళ్ళ తమ్ముడు వచ్చి కూల పెట్టి, ఇక నేనైతే భయపడి ఎక్కడికి వెళ్ళిపోయానో నాకే తెలియదు. మాది ఒకటి రేకుల ఇంట్లో రెంట్కి ఉండేవాళ్ళం హాస్పిటల్ దగ్గర. వెంటనే కార్లో వచ్చారు, కొట్టి సామాన్లు విసిరేసి, స్టవ్ విసిరేసి, అసలు అక్కడ ఫోటోలు పగలగొట్టేసి, అసలు ఎంత అంటే ఆ ఇల్లంతా రచ్చ చేసి మా ఆయన్ని తీసుకుని వెళ్ళిపోయారు. మీరు ఉన్నారు అక్కడనే? అప్పుడు అక్కడే ఉన్నా. ఏం చేయాలి, నన్ను కొడతారనేసి నేను వెళ్ళి బాత్రూమ్ లో దాక్కున్నా. దాక్కున్నా, తీసుకెళ్ళిపోయారు. ఏం చేయాలో అర్థం కాని పరిస్థితి. అప్పుడు ఫోన్లు లేవు, తెలుసు కదా మీకు. అవును, ఎక్కడికి వెళ్ళాలో అర్థం కాదు. లాస్ట్ కి మళ్ళా మా అమ్మల దగ్గరికి వెళ్తే ఇక మా నాన్న తెలుసు కదా, ఆల్రెడీ ముందే ఒప్పుకోలే, ఇప్పుడు ఇట్లా అయిందని చెప్పేసి వెళ్ళగానే 4 పచ్చికలు ఇచ్చిండు. అయిపోయిందా జీవితం. అంటే పచ్చికలు అంటే వాతలు పెట్టి
కొట్టింది, ఏం చేయాలి అంటే అప్పటికే మా నాన్న కొట్టారు వాళ్ళు. నాకు ఆ విషయం తెలియదు. నా కోసం వెతుక్కుంటూ అక్కడికి వెళ్ళారు. గుడిసెల్లో ఉన్నారు వీళ్ళు, ఎవరో లంబడామని ఎవరినో చేసుకున్నాడు గుడిసెలో ఉన్నామను అని మొత్తం వాళ్ళ ఇంట్లో అందరికి పుకార్లు వెళ్ళిపోయినాయి. ఇంకా మా నాన్నని చాలా కొట్టారు. మీ పాప ఎక్కడుంది, మా 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 అన్నని ఎక్కడ దాచిపెట్టిరని కొట్టిరంట. నాకు ఆ విషయం తెలియదు కదా. నేను ఏడ్చుకుంటూ మా ఆయన్ని తీసుకెళ్ళారు అడ్రస్ తెలుసుకొని. నేను వెళ్ళేసరికి మా నాన్న ఇవన్నీ వాసిపోయినా, ఏమైందో అర్థమైతలేదు నాన్న ఏమైందంటేనే ఇక మా నాన్న ఇట్లా పట్టుకున్నాడు. నేను అన్నట్టు అయింది, మీ అమ్మ వినలేదు, నువ్వు వినలేదు, వాళ్ళు ఎవరు వచ్చి కొట్టారు. ఇప్పుడు ఏమైందంటే సంతోషం తీసుకెళ్ళి నాకు తెలుసు నీ జీవితం అయిపోయింది. ఇంకా అక్కడ ఇంటి వాళ్ళేమో పోలీస్ కేసు పెట్టమ్మా, ఏం కాదు నువ్వు మైనర్వే కదా, అంటే మేజర్వే కదా, నువ్వు వెళ్ళి పెట్టు అనేసానంటే వెళ్ళిన పోలీస్ స్టేషన్కి. అక్కడ ఒక లాయర్ ఉండే తెలిసిన ఆయన తీసుకుని వెళ్ళి ఇట్లా చెప్పిన అన్ని రాసిచ్చిన. ఇట్లా మా ఆయన్ని తీసుకెళ్లారు. ఎక్కడ పెళ్ళి అయిందంటే అక్కడ అయింది, రిజిస్టర్ అయ్యిందంటే తెలియదు ఎట్లా చేయాలో అని చెప్పినాను. ఆయన రిజిస్టర్ చేపించండి లాయర్, ఆయన చేపించి అవన్నీ ఆవిడ నోటీస్ పంపిస్తే అప్పుడు మా ఆయన్ని పంపించారు. మా ఆయనతో ఒకటే, వాళ్ళ అన్నయ్య కూడా లాయర్ కదా, ఆయనతో రాపించుకున్నారు. నువ్వు వెళ్తే ఇంకా జీవితంలో మా ఇంటికి రాకు, మా ఆస్తులు అడగొద్దు అని సైన్ చేసేసి వెళ్ళిపో అని చెప్పారంట. సరేలని అన్ని సిగ్నేచర్లు చేసి మా ఆయన వచ్చేసాడు. అయిపోయింది, వచ్చేసాడు. ఇక మా బాధలు మేము పడ్డాం, చాలా కష్టాలు పడ్డాం. 3 పిల్లలు మాకు. 3 పిల్లల తర్వాత అంటే నేను హాస్పిటల్లో 15 years ఎక్స్పీరియన్స్ ఉంది. చెప్పాను కదా నాకు హాస్పిటల్లో జాబ్ చేయాలంటే ఇష్టమని. అన్ని హాస్పిటల్లో చేశా. కామినేనిలో కొన్ని రోజులు చేశాను. ఆదిత్య హాస్పిటల్ ఎక్కువ 10 years అబోవ్ చేశా. సాయివాణి హాస్పిటల్ ఒక 3 years చేశా. అండ్ అందరు డాక్టర్ల దగ్గర చేయాలని కోరిక. కార్డియాలజిస్ట్ దగ్గర, రేడియాలజిస్ట్ దగ్గర, గైనకాలజిస్ట్ దగ్గర, అందరి దగ్గర చేసే వరకు, గ్యాస్ట్రోఎంటాలజిస్ట్ అందరి దగ్గర చేసి అన్నీ తెలుసుకున్నాను. కాకపోతే ఒకటే అర్థమైంది, ఈ ప్రాసెస్లో 3 పిల్లలు పుట్టారు కానీ నా హెల్త్ నేను కాపాడుకోలేకపోయాను. నా హెల్త్ మొత్తం పాడైపోయింది. నాకు చిన్న ఏజ్లోనే నాకు డయాబెటీస్. పిల్లలు పుట్టే ప్రాసెస్లో ఉంటుంది కదా, అందరికి పోతుంది అనుకున్నాం కానీ పోలేదు. మా పాప పుట్టేటప్పుడు అయితే అసలు పాప పుడుతుందని కూడా లేదు. 7th month అబార్షన్ చేసి తీసేసేయాలి. ఫుల్ హై బీపీ, డయాబెటీస్. అసలు పాప పుట్టినా కష్టం అని చెప్పారు. ఎన్ని దేవుళ్ళకి ముఖ్యం, పిల్లలంటే ఇష్టం బాగా మాకు. నాకు పీసీఓడి ప్రాబ్లం ఉండే, పీసీఓడి ప్లస్ డయాబెటిస్ ఉండే. నాకు దానికోసం మెడిసిన్స్ వాడేదాన్ని పిల్లల కోసము. అంటే బాగా లావ్ అయ్యారేమో కదా ఆ టైంలో? లావ్ అయిపోయాను బాగా. పాప అయితే మందులతో కదా, పిల్లలు పుడితే ఘోరంగానే ఉంటారు కదా, వెయిట్ పెరగడం వల్ల అనుకుంటా నల్లగా. అసలు నన్ను నేనే గుర్తుపట్టలేకపోయాను. నా ఫోటో చూపిస్తాను, అది అసలు షాక్ అవుతారు మీరైతే. నల్లగా అది తారు రాస్తే ఎట్లయితారు అట్లయిపోయినాయి మొత్తం ఆ మెడిసిన్స్ వాడడం వల్ల. బీపీకి టాబ్లెట్లు, షుగర్కి టాబ్లెట్లు. సరే డాక్టర్స్ ప్రెగ్నెన్సీ తర్వాత పోతుందిలేమ్మా ఏం కాదన్నారు. పోతుందనే అనుకున్నా కానీ కంటిన్యూనే, ఎవ్వరికి చెప్పుకోలేదు. అట్లనే మందులు వేసుకునేదాన్ని, కంట్రోల్ అయ్యేది కాదు. ఎప్పుడు టెస్టులు చేసినా ఎక్కువ ఉండేది. హాస్పిటల్ ఉండేదాన్ని, ఫ్రీగానే చూసేవాళ్ళు, మందులు అయితే కొనుక్కోవాలి కదా. నాకు వచ్చే జీతం తక్కువ. మా ఆయనకి జాబ్ లేదు, బిజినెస్ లేదు. ఫస్ట్ పాప పుట్టినప్పుడు చాలా చాలా కష్టాలు పడ్డాము. అసలుకి చెప్పలేని కష్టాలు, అవన్నీ ఇప్పుడు నేను చెప్పుకోలేను. కానీ ఆ తర్వాత ఎలాగో ఒకలాగా మా ఆయనకి అప్పుడు రిలయన్స్ ఫోన్లు 500 ఫోన్లు తెలుసా మీకు? తెలుసు. గుర్తుందా? ఆ ఫోన్లు దాంట్లో ఏదో డీలర్షిప్ తీసుకుంటే మంచిగా ఇన్కమ్ వస్తుంది, సంపాదించుకోవచ్చు అని. అంబానీ గారు ఎక్కడున్నారు కానీ థ్యాంక్ యూ సో మచ్. అప్పుడు నా దగ్గర ఒకటి గోల్డ్ది చైన్ ఉండే. నా పెళ్ళిలో అందరు కలిసి కొన్ని మనీ ఇస్తే అప్పట్లో తులము 6,000 రూపాయలు ఉండే. 6,000 కలెక్ట్ అయింది. దాంతో ఒక చైన్ కొనుక్కున్నాం, ఒక తులం. అదే వేసుకునేదాన్ని. దాన్ని అమ్మి ఆయనకి ఆ బిజినెస్లో ఇన్వెస్ట్మెంట్ కావాలి కదా, అది కొన్ని ఉండే. ఇంకా నేను దాచిపెట్టిన కొన్ని ఉండే. మొత్తము 50,000 కావాలంటే, అందులో పర్మిషన్ కావాలంటే, డీలర్షిప్ కావాలంటే అది ఇచ్చి ఆయనతో ఆ బిజినెస్ ఆయన పెట్టుకున్నాడు. పెట్టుకొని మెల్లమెల్లగా కొంచెం సక్సెస్ అయ్యాడు బిజినెస్. ఆయనకి ఇంకా జాబ్ చేయడం ఇంట్రెస్ట్ పోయింది, బిజినెస్ అంటేనే ఇంట్రెస్ట్ తనకి. ఆ రోజు నుంచి ఆయన ఆ బిజినెస్ చేసుకుంటూనే మేము ఈ రోజు ఈ లెవెల్కి వచ్చాం. మాకు ఎవ్వరు సపోర్ట్ లేదు, ఎవ్వరు ₹1 హెల్ప్ చేయలేదు. పాప పుట్టిన తర్వాత కొన్ని ఇయర్స్ తర్వాత కూడా మీ హస్బెండ్ వాళ్ళ సైడ్ వాళ్ళు కానీ ఏం హెల్ప్ చేయలేదా? లాస్ట్ మా 2వ అబ్బాయి పుట్టినప్పుడు, నాకు 3 పిల్లలు కదా, 2వ అబ్బాయి పుట్టినప్పుడు మా అత్తమ్మ రోజు ఏడ్చేదంట. మా అత్తమ్మకి ఇష్టం మా హస్బెండ్ అంటే.
మా మరిది ఎవరైతే మా ఆయన తీసుకెళ్ళిపోయాడో చెప్పాను కదా, చూస్తాడేమో మళ్ళీ ఫీల్ అవుతాడేమో, పర్వాలేదులే. ఓకే, అంటే ఇప్పుడు మాట్లాడుతున్నారు, ఇప్పుడు మాట్లాడుకుంటున్నాం. సారీ వినోద్. ఓకే, ఆయన పెళ్లిలోనే కలుసుకున్నాం మళ్ళీ ఆయన పెళ్లిలోనే. ఆయన పెళ్లికి మాకు ఇన్వైట్ చేశారు. ఫస్ట్ టైం వాళ్ళ ఇంట్లో అడుగు పెట్టా. మా అబ్బాయి అప్పటికి 1 year, వాడు పుట్టి వాడిని తీసుకొని వెళ్ళిన. అప్పుడు కొంచెం అందరూ మామూలుగా మాట్లాడారు, పర్లేదు. మా తోటికోడలు అందరూ మంచిగానే మాట్లాడారు. మా దాంట్లో బావలతో మాట్లాడేది ఉండదు, అది నాకు తెలియదు. తర్వాత తెలిసింది అక్కడికి వెళ్ళినాక. అక్కడ సాంప్రదాయం ప్రకారం అట్లనే కలిసిపోయినాక. ఓకే, అయితే మీరు అంటే పీసీఓడి వచ్చింది, నాకు హెల్త్ ప్రాబ్లమ్ చాలా ఉండే. హాస్పిటల్లో జాబ్ అయితే చేసేదాన్ని. మా హస్బెండ్ వచ్చిన దాంతో పిల్లలకి వీళ్ళకి ఫీజులని, పాపకి స్కూల్ అని ఇది సరిపోయేవి కాదు కదా, జాబ్ చేసేదాన్ని. అండ్ తర్వాత కొన్ని రోజులు ఇక వల్ల కాలేదు. నేను జాబ్ చేయడానికి వెళ్ళి 2 బస్సులు మారాలి. బస్సు దిగినాక కూడా మళ్ళీ ఒక 1 kilometer నడవాలి. అంత దూరం. మళ్ళీ మీరు లావుగున్నారు, వెయిట్ ఎక్కువ నేను. కానీ బాబుని వదిలేసి వెళ్ళాల్సి వచ్చేది. ఫీడింగ్ కూడా బాటిల్లో పిండేసి మా పక్కింట్లో మా ఫ్రెండ్ అనిత ఎక్కడుందేమో కానీ, అండ్ మా మరదలు గీత వాళ్ళే చూసుకునేవాళ్ళు నా పిల్లల్ని, మా పెద్ద పాపని మా బాబుని వాళ్ళే చూసుకునేవాళ్ళు. రోజంతా సాయంత్రానికి వెళ్ళేసరికి వాడిని చూస్తే ప్రాణం వచ్చేది. సర్జరీ అయిందా ఇంతకి? కాలేదు చెప్తున్నాను కదా, అందుకే మిరాకిల్ జరిగిందని. ఫస్ట్ బరువు తగ్గితే తర్వాత ఈజీగా అవుతుంది సర్జరీ అనేసరి నేను కూడా అనుకున్నాను. అది న్యూట్రిషన్ వాడుతూ ఉన్నాను, నా హెల్త్ చాలా మంచిగా అవుతుంది. బరువు తగ్గాను. ఒక 3 months 15 days 15 kgs వెయిట్ లాస్ అయ్యాను. అండ్ దాని తర్వాత 6 months 24 kgs తగ్గాను. బరువు తగ్గుతున్న ప్రాసెస్లో నాకు కొంచెం సిమ్టమ్స్, తిప్పడం ఇట్లా వచ్చేది. హాస్పిటల్కి వెళ్తే చెకప్ చేసుకుంటే డాక్టర్స్ అన్ని లెవెల్స్ అన్ని నార్మల్ అయినాయమ్మా, ఇంత డోస్ వేసుకోకూడదు అని అన్ని డోసులు తగ్గించేశారు. ఇంకా టాబ్లెట్స్ నాకు అప్పుడు థైరాయిడ్ అయితే 0 అయిపోయింది, వేసుకోవద్దని చెప్పారు. అండ్ బీపీ కూడా వద్దని చెప్పారు, నార్మల్ అయిపోయింది. నేను చాలా హ్యాపీ ఫీల్ అయ్యాను ఆ టైంలో. ఒకటి డయాబెటీస్ వేసుకునేదాన్ని, అది కూడా ఒక టెస్ట్ చేస్తారు HbA1c అని, 3 months యావరేజ్ టెస్ట్. అది చేసుకున్నాక నాది నార్మల్ అయ్యింది. అది డాక్టర్ అన్నాడు, హ్యాపీగా నువ్వు మానేయొచ్చమ్మా, కొన్ని రోజులు చూడు, ఇది బరువు తగ్గడం వల్ల చాలా బాగుంది, ఏం వాడుతున్నావు ఏం చేస్తున్నావు కానీ అదే కంటిన్యూ చేయని ఆ డాక్టర్ నా ఫ్యామిలీ డాక్టర్. నేను హాస్పిటల్లో చేసేదాన్ని కదా, అందరు కొంచెం సపోర్ట్ ఇచ్చేవాళ్ళు నాకు. ఆ విధంగా నేను బరువు తగ్గినాక ఆ మందులు డ్రగ్ ఫ్రీ లైఫ్కి వచ్చాను. తర్వాత నేను చెప్పాను కదా సర్జరీ అని, వెళ్ళిన టెస్ట్ చేయించుకుంటే లోపలంతా క్లియర్ అయిపోయింది. మోషన్ నార్మల్గా వచ్చేది, బ్లడ్ పడేది కదా. వెళ్ళి ఆయనతో టెస్ట్ చేయించుకున్నా. ఆయన చేసి ఎక్కడ ఆపరేషన్ చేయించుకున్నామని నన్ను అడుగుతున్నాడు. నేనేం ఆపరేషన్ చేయించుకున్నాను సార్, ఏం చేయించుకోలేదు. అంటే అది క్లియర్ అయిపోయిందా? సంథింగ్ పేగులు అట్లా క్లియర్ అయింది. అదే నాకు ఆ రోజు నా మిరాకిల్. ఆ రోజు వెంటనే వెళ్ళి నాకు ఇష్టమైన న్యూట్రిషన్ టాటూ వేయించుకున్నాను. నేను ఇది అడ్వర్టైజ్మెంట్ చేయాలనుకోవట్లేదు, నా లైఫ్ నిలబెట్టింది కాబట్టి ఇక్కడ అది జీవితాంతం వదిలిపెట్టొద్దని. ఎందుకంటే 2 సార్లు వదిలిపెట్టేశాను, నాకు తెలియలేదు దాని గురించి. బరువు తగ్గడం కోసమే వెళ్ళాను. జీవన విధానం మార్చుకున్నాను మంచిగా. నా కోచ్ ఎట్లా చెప్తే అట్లా విన్నాను. ఈ టాటూ కూడా వేయించుకున్నాను. నా చెయ్యి మీద ఎప్పటికుంటుంది కనిపించుకుంటా. ఆ తర్వాత అనిపించింది, మా కోచ్ని అడిగా, మీరు నా జీవితాన్ని నిలబెట్టారు. నేను హాస్పిటల్లో ఇన్ని ఇయర్స్ జాబ్ చేశాను కానీ ఎవరి జీవితాన్ని మంచిగా చేయలేకపోయినా. నేను నా ద్వారా ఇంకా చాలా మందికి హెల్ప్ చేయాలనుకుంటున్నాను, నాకు ఏదైనా ఆపర్చునిటీ ఉందా అని నేనే అడిగా. ఆయన అన్నారు, నీలాగా నువ్వు కొంతమందిని చేస్తా అంటే ఇందులో ఉంది ఆపర్చునిటీ, నువ్వు చేసుకోవచ్చని నాకు ఒక వెల్నెస్ కోచ్గా నాకు ఆపర్చునిటీ ఇచ్చారు. ఆ రోజు ట్రైనింగ్స్ ఉంటాయి, దీనికి చాలా నేర్చుకోవాలి. ఒకటి ఏదైనా చేయాలనుకున్నప్పుడు నేర్చుకోవాలి. వాళ్ళు నాకైతే ఎలా తీర్చిదిద్దారో నేను వేరే వాళ్ళకి హెల్ప్ చేస్తే నేను కూడా వాళ్ళని అట్లనే చేయాలి కదా. అవును, సేమ్ నాకు ఈ ప్రాసెస్ నచ్చి ఎప్పుడు నాకు ఏ మందులు ఏ డాక్టర్లు ఎవరు కాపాడలేదు. నేను డాక్టర్ని తప్పు పడతాను, వాళ్ళు కూడా దేవుళ్ళే. అవును, కానీ మనం మెయిన్ మన జీవన విధానం బాగుంటే కనుక మనకు హాస్పిటల్కి వెళ్ళాల్సిన అవసరం ఉండదు. మనకు ఒకప్పుడు విలేజ్కి ఒక హాస్పిటల్ ఉంటుండే, ఒక వైద్యుడు ఉంటుండే. కానీ రోజు రోజుకి హాస్పిటల్స్ పెరుగుతున్నాయి, మన జీవన విధానం మారిపోతుంది. మెయిన్ ఈ ప్రాబ్లమ్స్ రావడానికి కారణం, నాకు చిన్న ఏజ్లో డయాబెటీస్ షుగర్ రావడానికి కారణం ఏంటి? జీవన విధానం బాగాలేకపోవడం, ఫుడ్ వ్యవహారం తెలియదు, ఏం తీసుకోవాలో తెలియదు. ఇంకొకటి ఫుడ్ పండించే విధానాలు కూడా మారిపోతున్నాయి. తిన్న ఫుడ్లోన మనకి శరీరానికి అవసరమైన కొన్ని పౌష్టికత ఉండట్లేదు.
అవునా కదా? మార్నింగ్ తింటున్నాం, మధ్యాహ్నం తింటున్నాం, నైట్ తింటున్నాం, కానీ శరీరానికి శ్రమ అనేది లేకుండా పోతుంది. ఇప్పుడు సెడెంటరీ లైఫ్ స్టైల్స్ ఎక్కువైపోయినాయి. స్విచ్ చేస్తే చాలు అన్నీ తిరుగుతున్నాయి. బట్టలు ఉతకడానికి ఒక మిషన్, గిన్నెలు తోమడానికి ఒక మిషన్, ఇంట్లో పని మనుషులు వచ్చేసారు, కూర్చున్న దగ్గర జాబ్లు, పొట్టలు పెరిగిపోవడం. నేను కూడా కూర్చునే జాబ్ చేసేదాన్ని. కాకపోతే నా ధైర్యం ఏంటంటే డాక్టర్లు ఉన్నారు కదా నన్ను కాపాడేస్తారనే ధైర్యం. డాక్టర్ల మధ్య పనిచేసే వాళ్ళకి ఏంటి తెలుసా, ఓవర్ కాన్ఫిడెన్స్ ఉంటుంది. అది ఉంటుండే నాకు బాగా. నాకు ఏదైనా రోగం వస్తే డాక్టర్ పక్కనే ఉన్నాడు, ఫ్రీగా చూస్తాడు. నాకు ఫార్మసీలో డిస్కౌంట్ ఉంటుంది. కానీ అవి వేసుకుంటే నాకు సైడ్ ఎఫెక్ట్స్ ఏముంటాయి అనేది అప్పట్లో తెలిసేది కాదు. తర్వాత తెలుసుకున్నారు, తెలుసుకున్నా. ప్రతి ఒక్క టాబ్లెట్ కి ఒక సైడ్ ఎఫెక్ట్ ఉంటుంది. నేను వేసుకునే టాబ్లెట్స్ వల్లనే సైడ్ ఎఫెక్ట్స్ చాలా వచ్చేసాయి. నేను పేర్లు చెప్పాను కానీ చాలా వచ్చాయి. నా పర్సనల్గా నేను ఎక్స్పీరియన్స్ అయ్యాను. ఆర్గాన్స్ ఎన్ని రకాలుగా ఉంటాయి, మనం ఎట్లా కాపాడుకోవాలో దాని గురించి ఒకసారి మాకు క్లీన్గా చెప్పారా? ఓకే, మన శరీరంలో యాక్చువల్గా చెప్పాలంటే 78 ఆర్గన్స్ ఉంటాయి. 78 ఉంటాయా? 78 ఆర్గన్స్ ఉంటాయి. నాకు తెలిసి అయితే కొన్ని ఆర్గన్స్ 78 ఆర్గన్స్ ఉంటాయి. 78 ఆర్గన్స్కి 78 ఫీలింగ్స్ ఉంటాయి. 78 ఫీలింగ్స్కి వాటికి మంచిగా విటమిన్స్. ఇప్పుడు కళ్ళకి ఏ విటమిన్ కావాలి మీ అందరికీ తెలిసినాయి. మనకి బి కాంప్లెక్స్ లోపించిందంటే చాలు నోటికి సంబంధించిన వ్యాధులు చాలా వస్తాయి. అవునా? సి విటమిన్ ఏమైనా లోపించిందంటే స్కిన్ రిలేటెడ్, ఇట్లా రకరకాలు. ఎందుకంటే మన ఆర్గన్స్ అన్నిటికీ ఇవన్నీ కావాలి. ఈ 78 ఆర్గాన్స్కి అన్ని విటమిన్స్, మినరల్స్, కాల్షియం, ఫైబర్, ఇట్లా ప్రతి ఒక్కటి, కొలాజెన్, ఇది కూడా ఇవన్నీ కావాలి. అది ఇవ్వకపోవడం వల్లనే ప్రతి ఒక్క ఆర్గాన్ అనేది మెల్లమెల్లగా దాని శక్తి ఉన్నంత వరకు పనిచేస్తుంది, తర్వాత ఆగిపోతుంది. అంటే ఏదో ఒక డిఫిషియన్సీ వస్తూ ఉంటుంది కదా. ఇప్పుడు కొన్ని విటమిన్స్ డిఫిషియన్సీ వల్ల కొన్ని రోగాలు వస్తూ ఉంటాయి. అవునా? ఆ ఇన్ఫ్లమేషన్ లోపల పెరుగుతుంది. ఒక విత్తనం నుంచి పెరుగుతూ ఉంటుంది కదా. పెరిగి 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 అది ఫైనల్ స్టేజ్ వచ్చినాకనే బయటపడుతుంది. ఇప్పుడు ఒక క్యాన్సర్ రావడానికి కూడా వెంటనే రాదు. అది ఒక కిడ్నీ పోతుందంటే వెంటనే పాడు కాదు. మనం చేసే తప్పులు, ఒక 10 సంవత్సరాల నుంచి చేసే తప్పులన్నీ ఆ టైంలో మనకు బయటపడుతుంది. అది రాకుండా ఉండాలంటే ఇవన్నీ మనం కంట్రోల్ చేసుకోవాలి. తినే విధానం నేర్చుకోవాలి, ప్రతి ఒక్కటి కంట్రోల్ చేసుకోవాలి. ఆహార విధానంలో కూడా మనం తీసుకునే ఫుడ్ ప్రాపర్గా ఉందా లేదా. ఒక ఎగ్జాంపుల్ చెప్తా. అప్పట్లోనే ఒక యాపిల్ మనం తీసుకొని మనం అది 24 అవర్స్ లోపల తింటేనే అందులో మంచి న్యూట్రియన్ వాల్యూస్ ఉంటాయి. ఓకేనా? కానీ మన దగ్గరకు వస్తున్న యాపిల్ మీరు అడగండి, కనీసం మన దగ్గర 4 రోజులు పడుతుంది ఒక యాపిల్ రావడానికి. ఏవైనా కూడా, బనానాస్ కూడా పండించే విధానం కూడా 6 నెలలకు ఒక పంట పండించే వాళ్ళు, సంవత్సరానికి 2 పంటలు ఉంటుండే. ఇప్పుడు ఏంటంటే నెలకొక పంట పండిస్తారు అండ్ 2 నెలలకు ఒక పంట పండిస్తారు. తొందరగా హైబ్రిడ్ పంట అనేది తొందరగా పండిస్తున్నారు. అవునా? ఈజీ వేలోనే చెయ్యాలి, తక్కువ టైంలోనే రావాలనేసనని మనం ఫుడ్ కూడా ప్రాసెస్డ్ ఫుడ్ ఎక్కువగా తింటున్నాము. దానివల్ల హెల్త్ ప్రాబ్లమ్స్ అనేవి ఎక్కువగా అయిపోతున్నాయి. దాంట్లో వండినప్పుడే విటమిన్స్ అన్నీ చచ్చిపోతున్నాయి, ఉడికిచ్చినప్పుడే మొత్తం పోతున్నాయి. ఈ ఆర్గాన్స్కి ఇంకేమి ఇస్తున్నారు మీరు? జస్ట్ నాలుకకు నచ్చింది, ముక్కుకు నచ్చింది, కళ్ళకు నచ్చింది, కడుపు నిండా తింటున్నారు. కానీ అది ఏ ఆర్గాన్కి ఎట్లా పోతుంది అనేది మీకు తెలియదు. ఇది ఒక పెద్ద ప్రాసెస్. అసలు మన శరీరం ఒక దేవాలయం. దీని గురించి తెలుసుకోవాలంటే మనకి చరిత్ర సరిపోదు. దాన్ని కాపాడుకోవాలి. దీన్ని కాపాడుకోవాలంటే ప్రివెన్షన్గా ఎంత మీ వెయిట్ తగ్గట్టుగా ఎంత ఫుడ్ తినాలో అంతే తినాలి. క్యాలరీస్ ఉంటాయి. ఇందాక చెప్పానా, నేను 3000 క్యాలరీస్ తిన్నప్పుడు బరువు పెరిగిపోయాను. 3000 ఏంది, ఒకరోజు 4000 క్యాలరీస్ కూడా తినేదాన్ని. ఇప్పుడు నా డైట్ మార్నింగ్ 200 క్యాలరీస్, మధ్యలో టీ అది తర్వాత గ్రీన్ టీ లాంటిది, అది ఒక 4 క్యాలరీస్ ఉంటుంది. మధ్యాహ్నం లంచ్లో 1500 నుంచి 2000 క్యాలరీస్ తీసుకుంటాను. మంచి ఆహారం తింటాను, ఇడ్లీ తింటాను, పూరి, దోశ, ఉప్మా అన్నీ తింటా. మీరు అందరూ బట్టలను డిజైన్ చేసుకుంటారు కదా, నేను ఫుడ్ని డిజైన్ చేసి తింటా మంచిగా మధ్యాహ్నం టైంలో. ఈవినింగ్ టైంలో స్నాక్స్ ఏమైనా యాడ్ చేసుకుంటా. ఏంటి? హెల్దీ స్నాక్స్ యాడ్ చేసుకుంటా. నైట్ టైంలో కూడా నేను నా బ్రేక్ఫాస్ట్ ఉంది, నా హెల్దీ బ్రేక్ఫాస్ట్ చెప్పాను కదా, 200 క్యాలరీస్ ఓన్లీ, అది తీసుకుంటా. నైట్ పడుకునేటప్పుడు కడుపులో ఫుడ్ ఉండకూడదు. వాళ్ళు జీవితాంతం ఆరోగ్యంగా ఉంటారు. అంటే పడుకునే ముందే 1 గంట 2 గంటల ముందు తినేసేయాలా, లేదంటే మొత్తం 2 గంటల ముందు మళ్ళీ మనం కార్బోహైడ్రేట్స్ తింటే అవి డైజెషన్ కావు, కడుపులోనే ఉంటాయి. అరగడానికి 5-6 గంటలు టైం పడుతుంది. అవి తినే విధానం బట్టి. అది నాన్ వెజ్ తింటే 8-9 గంటలు పడుతుంది. అది కడుపులోనే ఉండగా మీరు పడుకుంటే మీకు బాడీలో ఉండే కొన్ని కెమికల్ మెసెంజర్స్ అన్ని నైట్లో పనిచేస్తాయి. అన్ని డీటాక్సిఫై చేయాలి.
ఆ టైంలో ఫుడ్ డైజెషన్లోనే ఉంటే మరి ఎప్పుడు మీకు లోపల క్లీనింగ్ అయ్యేది? మార్నింగ్ లేవగానే డీటాక్సిఫై చేయాలి. నైట్ ప్రాసెసే రాంగ్ ఉంది. మీరు నైట్ ఎప్పుడైతే కడుపులో ఫుడ్ ఉండదు. ఇంతకుముందు మనం 6 గంటలకి సూర్యుడు అస్తమించగానే మనం ఫుడ్ తినేవాళ్ళం. 7 లోపల అయిపోయేది. కానీ ఇప్పుడు ఎప్పుడు తింటున్నాం నైట్ టైం ఫుడ్ చెప్పండి? 10, 11 ఒక్కొక్కరు మిడ్ నైట్ బిర్యానీలు కూడా వచ్చినాయిగా, ఇట్లా తింటున్నాం. కానీ అది కూడా 7 లోపల తినేది హాఫ్ ఆఫ్ ద స్టమకే తినాలి. లో క్యాలరీ ఫుడ్ తినాలి, కొంచెం తినాలి. తింటేనే నైట్ టైం మీరు పడుకునేసరికి అది డైజెషన్ అవుతుంది, కడుపు క్లియర్గా ఉంటుంది. నైట్ టైం కూడా మళ్ళీ మోషన్ పోవాల్సిందే. అట్లా పోతేనే ఆరోగ్యంగా ఉంటారు. మనం ఎన్ని టైమ్స్ తింటే అన్ని టైమ్స్ మోషన్ పోవాల్సిందే. తిన్న ఆహారం అంతా ఎంత ఉంటుంది, వెళ్ళే క్వాంటిటీ చూసుకోండి మీరు అందరూ. అదంతా ఎక్కడ పోతుంది? ఫ్యాట్ బాడీలో అంతా వెళ్ళిపోతుంది. అందరూ ఏదో కొద్దిగా మోషన్ కూడా ప్రాపర్గా పోవట్లేదు. ఎవ్వరు ఏదో మొహమాటానికి బాగానే పోతున్నాం అంటున్నారు, కానీ పోవట్లేదు. ఈ విధానం ప్రాపర్గా ఎప్పుడు కరెక్షన్ చేసుకుంటారో అప్పుడే ఆరోగ్యంగా ఉంటుంది. నైట్ టైం ఫుడ్ ఎంత వీలైతే అంత మానేసేయాలి. అలా అని ఖాళీ కడుపులో కూడా పడుకోకూడదు. లో ఫుడ్ తినాలి, లో క్యాలరీ ఫుడ్ తినాలి మంచిగా. నైట్ టైంలో ఫ్రూట్స్ తినడం కూడా అంత ఆరోగ్యానికి మంచిది కాదు. 7 లోపల తినాలనుకుంటే, 7 తర్వాత కూడా తినకూడదు. ఎసిడిటీ ఉన్న వాళ్ళైతే నైట్ టైం అసలు ఫ్రూట్స్ను దాని తర్వాత మిల్క్ అసలే తీసుకోకూడదు. ఓకే, అంటే మిల్క్ తీసుకోవడం ప్రాబ్లం ఏంటి? చాలా మందికి మిల్క్ ప్రొడక్ట్స్ పడవు వాళ్ళకి, ఎసిడిటీ ఉన్న వాళ్ళకి. అవి ఆ టైంలో మిల్క్ తీసుకున్నా కూడా ఎసిడిటీ ఫామ్ అవుతుంది. గ్యాస్ట్రిక్ మార్నింగ్ వరకు యాసిడ్స్ ఫుల్ రిలీజ్ అయితే ఉబ్బిపోయి ఉంటుంది స్టమక్. వాళ్ళకి మోషన్ కూడా సరిగా రాదు. ప్రాసెస్ ఇక్కడ తిన్న దగ్గర నుంచి ఇక్కడ వరకు ప్రాసెస్ కరెక్ట్గా ఉంటే ఈ ప్రాసెస్ కరెక్ట్గా పోతుంది. మీరు కడుపు నిండా తినే కంటే మార్నింగ్ మంచిగా మోషన్ పోతేనే ఆరోగ్యంగా ఉంటారు. చూడండి, అప్పుడు ఆ రోజంతా ఏ రోజైతే మోషన్ పోతే ఒకసారి అబ్జర్వ్ చేయండి మీ బాడీ అంతా ఎలా ఉంటుందో. బద్ధకంగా ఏం పని చేయబుద్ది, ఎవడన్నా వచ్చి ఏదైనా చెప్పినా కూడా కొట్టబుద్ధి అవుతుంది. అరే పోర బాబా అనిపిస్తుంది, అవునా కదా? ఎప్పుడైతే మనం ఫ్రీగా మోషన్ మంచిగా పోతామో అప్పుడే మనం ఆరోగ్యంగా ఉన్నట్టు. టాయిలెట్ ప్రాపర్గా పోవాలి, డైలీ 6 to 7 times పోవాలి. అండ్ దాని తర్వాత మోషన్ కూడా అట్లానే 2 times పోవాలి. అది కూడా ప్రాపర్గా మొత్తం క్లీన్ అయిందా లేదా, మనం ఎంత తిన్నాం నిన్న ఈరోజు ఎంత పోతున్నాం చూసుకోవాలి. క్వాంటిటీ సరిగా పోలేదంటే మన బాడీలోనే స్టోర్ అయ్యి ఉంది ఎనర్జీగా. ఆ ఎనర్జీని ఎట్లా ఖర్చు పెట్టాలి? ఎక్కువ క్యాలరీస్ తీసుకుంటే ఎక్సర్సైజ్ చేయాలి. ఇంకొకటి 60 kg ఉన్న వాళ్ళు కొంతమంది చూడండి, 60 kg ఉన్న వాళ్ళు ఒకరు లావుగా ఉంటారు, ఒకరేమో ఫిట్గా ఉంటారు. సేమ్ ఇప్పుడు నేను 60 kg ఉన్నా, నా దగ్గరికి ఒకరు ఒబేసిటీతో వస్తారు, వాళ్ళు 60 kg కానీ ఇట్లా షేప్ ఉండదు. ఎందుకంటే నాకు కండ బాగుంది, నాకు ఫిట్నెస్ ఉంది నా బాడీలో, సేమ్ వెయిట్ మళ్ళీ ఇద్దరు ముందు, కానీ కనిపించడానికి ఆమెకు షేప్ లేదు, నాకు షేప్ ఉంది. కారణం ఏంటంటే ఫిట్నెస్ ప్రాపర్గా ఉంది. నాకు తిన్న ఫుడ్ని డైజెషన్ చేసుకొని బయటికి డీటాక్సిఫై ఎట్లా చేయాలి, ప్రతి ఒక్కటి మనం నేర్చుకోవాల్సిన జీవన విధానం ఇది. మన లైఫ్ స్టైల్ ఎప్పుడైతే మార్చుకుంటూ ఉంటామో అప్పుడే ఆరోగ్యంగా ఉంటాం. లేదు ఏదో పుట్టాము, ఏదో తిన్నాము, ఏదో బ్రతికాము అన్నట్లు ఉంటే మాత్రం ఇల్నెస్. సూపర్ మేడం, అసలు నిజంగా ఒక్కొక్క వర్డ్స్ ఇట్లా అందరికీ అంటే మంచి న్యూస్ అన్నమాట. ప్రతి ఒక్కరికి, చిన్న పిల్లల దగ్గర నుంచి పెద్ద వాళ్ళ దగ్గర దాకా, ముస్లిం వాళ్ళకు కూడా యూస్ఫుల్ అయ్యే విషయాలు ఈరోజు అయితే మాకు చెప్పారు. మీ జీవన విధానం అట్లనే మీరు అంటే ఫేస్ చేసిన విషయాలు కూడా చాలా అందరినీ ఇట్లా కదిలించినాయి. సూపర్. చూసిండ్రు కదా, ఒక్కసారి నేను ప్రేక్షకులకి థ్యాంక్ యూ చెప్పాలనుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్ మీ అందరికీ. నేను ఏదైనా తప్పుగా ఇది నా పర్సనల్ ఇంటర్వ్యూ, ఇది నా పర్సనల్ నేను చెప్పుకున్నది, ఎవరిని ఉద్దేశించి ఎవరి గురించి చెప్పలేదు. ఎవరైతే నాకు ఈ ఆపర్చునిటీ ఇచ్చారో ఛానల్ వాళ్ళకి చాలా థ్యాంక్ యూ. ఫైనల్గా ఒకటే చెప్పాలనుకుంటున్నా, నేను స్కూల్కి వెళ్ళినప్పుడు ఫస్ట్ విషయం ఒకటి నేర్చుకున్నా, ఆరోగ్యమే మహాభాగ్యం. అవునా, అది కాపాడుకోవాలని అందరినీ కోరుకుంటున్నా. థ్యాంక్ యూ ఫర్ దిస్ వండర్ఫుల్ ఆపర్చునిటీ. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్ మేడం. అట్లనే మేడం వెల్నెస్ అండ్ ఫిట్నెస్ అకాడమీలో జాయిన్ అవ్వాలనుకుంటే కూడా మాకు ఒకసారి కాంటాక్ట్ అవ్వండి, అప్రోచ్ అవ్వండి. మేడం దగ్గర అన్నీ నేర్చుకోవచ్చు. సో నేను కూడా జాయిన్ అవుదాం అనుకుంటున్నాను, ఎందుకంటే మస్తు విషయాలు తెలిసినాయి. అట్లనే చూసిండ్రు కదా. సో నెక్స్ట్ మళ్ళీ ఇంకొక ఎపిసోడ్తో మీ ముందుకు వస్తా. నమస్తే.